గుంటూరు నగరంలో పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగరంలోని ప్రధాన కూడళ్లు, వీధులు చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాల్లో దయచేసి చెత్తను విసిరేయకండి అనే సందేశంతో గ్రీన్ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు నగర కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని కమిషనర్ పేర్కొన్నారు. ఇళ్లలో, వ్యాపార సంస్థల్లో ఏర్పడే చెత్తను రోడ్లపై, డ్రైనేజీల్లో వేయడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు తమ ఇళ్లలోని తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన వ్యర్థాలను వేర్వేరుగా ఉంచి ప్రతిరోజు వచ్చే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందించాలని సూచించారు. మొదటి విడతగా అవగాహన బోర్డుల ద్వారా ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నామని, అయినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించడంతో పాటు కమర్షియల్ సంస్థలైతే ట్రేడ్ లైసెన్సులు కూడా రద్దు చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. గుంటూరును బహిరంగ చెత్తరహిత నగరంగా మార్చేందుకు నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ మయూర్ అశోక్ విజ్ఞప్తి చేశారు. పరిశుభ్రమైన గుంటూరు నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని నగరపాలక సంస్థ పిలుపునిచ్చింది.